మీరు బాంబేలో పనిచేసిన 7, 8 ఏళ్ల కాలం కావచ్చు, ఢిల్లీలో పనిచేసిన కాలం కావచ్చు, ఆ తర్వాత బెంగుళూరులో కాదు. ఈ తరహా సంఘటనలేమైనా ఉన్నాయా సార్ ఇంకా ఇలాంటివి? బెంగళూరులో ఇన్ఫోసిస్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. ఇన్ఫోసిస్లో ఏం చేశారంటే సర్వీస్ ట్యాక్స్లో ఉన్నప్పుడు నేను శ్రవణ్ కుమార్, అమితేష్ అని ముగ్గురు ఉండేవాడు. అడిషనల్ కమిషనర్స్ ముగ్గురు మంచి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండేవాడు. అక్కడ మంచి టీం ఉండేది సార్. సూపరింటెండెంట్స్, ఇన్స్పెక్టర్స్, మంచి స్మార్ట్ ఫెలోస్ ఉండేవారు. అక్కడంతా సాఫ్ట్వేర్ కంపెనీస్ కదా. సాఫ్ట్వేర్ ఏంటి సార్ ఇది టూ మచ్ ఆఫ్ సాఫ్ట్వేర్ అది. మన ఆ డబ్బులు నెస్కామా ఇది ఉండేది ఒక కంపెనీ లాగా ఏజెన్సీ. అది మొత్తం డేటా కలెక్ట్ చేసేది. ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయో పెద్ద గమ్మిగోచరం ఉండేది పరిస్థితి. ఎవడు పోతున్నాడు ఏమో తెలియదు. అది వ్యాస్ట్ సర్వీసెస్ కదండి. ఏం జరిగింది సార్ ఇన్ఫోసిస్లో? ఎక్స్పోర్ట్ చేస్తారు. ఎక్స్పోర్ట్ చేస్తారు. ఎందుకంటే సర్వీస్ సెక్టర్ దాని మీద డ్యూటీ లేదు. ఎక్స్పోర్ట్ చేసేవారు. ఎక్స్పోర్ట్ చేసినా డ్యూటీ లేదు. వాళ్ళ సర్వీస్ ఇంపోర్ట్ చేసినా డ్యూటీ లేదు, ఫ్రీ. కానీ ఎక్స్పోర్ట్ చేసినప్పుడల్లా వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. మనం 1000 రూపాయలు ఎక్స్పోర్ట్ చేస్తే 10 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది ఇన్సెంటివ్. దానివల్ల మనకేంటంటే వాళ్ళు కట్టే ఇన్కమ్ ట్యాక్సో, వాళ్ళు కట్టే సర్వీస్ ట్యాక్సో, వాళ్ళు ఇస్తున్న ఎంప్లాయ్మెంట్ జనరేషనో, వాళ్ళు ఇస్తున్న సోషల్ సెక్యూరిటీయో, రోడ్లు అయ్యో చాలా చేస్తారు కదా వాళ్ళు కూడా. సాఫ్ట్వేర్లు, హాస్పిటల్స్, రోడ్లు, సిఎస్ఆర్ ఫండ్స్ కింద సిఎస్ఆర్ అయితే సెపరేట్గా ఇస్తారు. ఇవన్నీ చేస్తుంటారు. కాబట్టి గవర్నమెంట్ ఎక్స్పోర్ట్స్ సాఫ్ట్వేర్ అంటే అది మంచి ఇది. దానిలో ఈ ఇన్ఫోసిస్ పెద్ద కంపెనీ, ఎక్కడ వ్యాస్ట్ సముద్రం నాడుతుంది. దానిలో మామూలు ఏం చేశారంటే ఈ ఇన్ఫోసిస్ అతను ఎక్కడ సర్వీస్ ట్యాక్స్ కట్టలేదని కనిపెట్టి సూపరింటెండెంట్ కనిపెట్టేసి నోటీస్ ఇచ్చాడు, నువ్వు కట్టలేదని. నోటీస్ ఇచ్చేటప్పటికి భయపడిపోయాడు. ఇన్ఫోసిస్కి సర్వీస్ ట్యాక్స్ ఇవేషన్ అది పెద్ద ఇది కదా సార్. ఇన్ఫోసిస్ది స్టాక్ ఎక్స్చేంజ్లో వాళ్ళకి తెలిస్తే మొత్తం క్రాష్ అయిపోద్ది కదా. నోటీస్ అయితే తెలియకుండా ఇచ్చాడు. లబో దిబో అనుకుంటే వాళ్ళు పరిగెత్తుకుంటే చిదంబరం దగ్గరికి వెళ్ళి చిదంబరం గారు ఏం చేశాడు, కానీ చూశాడు అసలు ఏంటిది నోటీస్ అని. మీరు కట్టలేదని ఉంది. ఫైనాన్స్ మినిస్టర్ సర్వీస్ ట్యాక్స్లో కట్టలేదని అందరే ప్రూఫ్తో సహా ఇచ్చారు. దీంట్లో ఒకసారి కలవండి సార్ నారాయణమూర్తి గారు అడ్వై ఇచ్చాడండి. ఈ మధ్యలో మాకేం అర్థమైంది, నారాయణమూర్తి గారు పిఎం మా దగ్గరికి వచ్చి ఇలా సార్ వస్తున్నారు మరి కలవట, కానీ మాకు తెలియదు వీడు ఇచ్చినట్టు. ఏమి ఇచ్చారా బాబు నోటీస్ అంటే, ఇది బాబు అని బాబా నోటీస్ పిలిచి మొత్తం అంతా యాక్ట్ అంతా చదివి ఎక్కడ ఎందుకు ఇచ్చావు, అదా అచ్చా ఓకే ఈ ప్రొవిజనా ఆ ప్రొవిజనా, అప్పుడు రేపు వస్తాడైనా ఆయన ఎలా అడుగుతాడు, మనల్ని క్వశ్చన్ అడుగుతాడు, మనం చెప్పాలి. మనం ఆయన అడుగుతాం అది వేరే విషయం, ఆయన కూడా అడుగుతాడు మనం చెప్పాలి కదా అన్నట్టుగానే వచ్చాడు. నెక్స్ట్ డే నారాయణమూర్తి గారు వచ్చారా? నారాయణమూర్తి గారు సింపుల్గా వచ్చాడు సార్. సింపుల్గా ఆఫీస్కి వచ్చాడు. వచ్చేస్తే నేను అడిషనల్ కమిషనర్, మా ఫ్రెండ్స్ కూడా ఇద్దరు అడిషనల్ కమిషనర్, ఆయన కమిషనర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. మేము అంతకుముందే కమిషనర్ బ్రీఫింగ్ ఇచ్చాం. సార్ వచ్చారు పెద్ద ఆయన, మీరు ఇన్కమ్ ఎవరు పడతాడు ఎవేషన్ కట్టలేదంటే తిడతాం, కొడతాం, చేస్తారా చేయకండి, చాలా పెద్ద ఆయన పిఎం దగ్గరికి వెళ్ళి పార్లమెంట్ కూడా మనల్ని చేయగలడు, మీరు అటువంటి ఏం చేయకండి సార్ అంటే ఓకే జనంగా కట్టలేదంటే ఊరుకొని అసలు అదే సరే వచ్చాడు. టీ తాగిన తర్వాత చెప్పాం, సార్ మీ వల్ల చిన్న పొరపాటు అయింది. ఏంటి చెప్పండి. మీరు లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఓపెన్ చేశారు మీ సర్వీసెస్, అక్కడ మీ సబ్స్క్రిప్షన్ మీరు జరుగుతుంది, స్టాక్ ఎక్స్చేంజ్లో షేర్లు మార్కెట్ జరుగుతుంది. న్యూయార్క్లో కూడా పెట్టారు, అక్కడ కూడా షేర్లు మార్కెటింగ్ జరుగుతుంది. ఈ రెండుకి సంబంధించిన ఈ సర్వీసెస్ ఓపెన్ చేసినప్పుడు సర్వీస్ ట్యాక్స్ లైబిలిటీ ఉంటుంది మీకు. రివర్స్ సర్వీస్ ఛార్జ్లో మీకు లైబిలిటీ ఉంది. 400-4,000 crores ఎంత మీకు లైబిలిటీ ఉంది దీని మీద. ఇది మీ యాజ్ పర్ సెక్షన్, ఇది యాజ్ పర్ ప్రొవిజన్, ఇది యాజ్ పర్ సెక్షన్ మీరు తీసిన వైలేషన్ ఇది. ఈ ఎంత అమౌంట్కి ఎంత కట్టవలసింది ఇది. ఒప్పుకుంటారా? చూశాడు, మీరు చెప్పిన దాన్ని బట్టి కరెక్ట్గానే ఉంది. వెంటనే సిఎఫ్ఓ అన్నాడు, చూడు బాబు ఇదేంటని. చూశాడు, కరెక్టే సార్, ఆఫీస్లో ఫోన్ చేయండి, ఎవరు ఉన్నాడు సిఇఓ. అదేంటంటే సార్ మర్చిపోయాం సార్ మీరు కట్టాలి అంటే. వాళ్ళకి అంటే చైర్మన్కి తెలియకుండా జరిగింది ఇదంతా, అంటే నోయింగ్లీ చేసి ఉంటారు ఇది బై మిస్టేక్గా. ఆ షీర్ వాల్యూమ్ అయితే సిఎఫ్ ఎవడైతే ఆడు కంపల్సరీ తెలవాలి. సుప్రీంకోర్టు రూల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, హైకోర్టు రూల్స్ కూడా ఉన్నాయి. ఎవరైతే బిజినెస్ చేస్తారో ఇన్కమ్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటారో వాళ్ళకి లాస్ తెలవాలి.
మరి ఏం జరిగింది సార్ ఆ తర్వాత కట్టారాళ్ళు? వెంటనే ఆయన ఫోన్ చేశాడు, ఎవరు క్యాల్కులేషన్ చేసేవాడు సిఎఫ్ ఎవరికి చేసి వాట్ ఇస్ యువర్ నేమ్ అన్నాడు. యూ సెండ్ ఎక్కడ కట్టాలి సార్ డబ్బులు మీరు చెప్పాను, ఇలా దిస్ ఇది అకౌంట్ ఇక్కడ కట్టాలి. ఇమీడియట్లీ ఆర్టీజీఎస్లో పే చేయండి. హౌ మచ్ టైమ్ విల్ టేక్? 5 minutes సార్. పే చేసాడు, వచ్చేసింది రసీదు వచ్చి 800 కోట్ల పైన అది ఎంత ఉందో టోటల్ కట్టేశారు వెంటనే. విత్ ఇన్ 2 minutes. అప్పుడు నారాయణమూర్తి గారు అక్కడ ఉన్నారు సార్ ఆఫీస్లో దగ్గర కూర్చున్నాడు ఆయన. ఆయన ఉండగానే కట్టేశారు. కాఫీ తాగుతున్నాం మేము, కూర్చోబెట్టాం. ఆయన కూడా వెళ్ళలేదు, నేను అయ్యే వరకు వెళ్ళను అన్నాడు. మీరు నేను కట్టకపోతే ఏంటి ఆ ప్రొవిజన్ ఏంటి అన్నాడు. అరెస్ట్ చేయాలి సార్ అన్నాడు. సో ఎట్లా మీ దగ్గర ఉండిపోవాల్సిందే, నేను ఎలాగ అరెస్ట్ చేస్తారు కాబట్టి ఏదో చేస్తాను నేను. ఈ రూపాయలు అక్కడికి వచ్చి అరెస్ట్ చేస్తారు కదా, మరి పరుగు పద్ధతి, ఇక్కడ ఉంటా అన్నాడు. ఈ మధ్యలో అరేంజ్మెంట్ చేశాడు, కట్టారు, వచ్చింది. వస్తే నేను ఇతని పాయింట్, సార్ దీనికి ఇంట్రెస్ట్ ఏంటి? అసలు కాకుండా ఇంట్రెస్ట్ కూడా అడిగారు. ఇంట్రెస్ట్ ఉందా దీనికి అన్నాడు. ఉంటుంది సార్, ఇప్పుడు మేము కట్టినా మీరు కట్టిన ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సార్, ఇది 1 year అయిపోయింది రేటు, పెనాల్టీ ఏం సార్, బట్ ఇంట్రెస్ట్ ఇది లెవెల్ ఎంత 120 crores అంత చెప్పి కట్టాడు. ఇది కూడా ఇప్పుడు మేము అందరం దిక్కుంటా ఆయన దగ్గరికి వచ్చి బుకే ఇచ్చి కారు ఎక్కించి నమస్కారం పెట్టి వచ్చి. ఆ సమయంలో నారాయణమూర్తి గారు ఎలా బిహేవ్ చేశారు సార్? చాలా పొలైట్గా, చాలా పద్ధతిగా. ఆయన చెప్పింది ఒకే ఒక సెంటెన్స్, ఒక కామెంట్ చేసి వెళ్ళిపోయాడు. ఇండియా ఈజ్ వెరీ సేఫ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై ఆఫీసర్స్. మీలాంటి ఆఫీసర్స్ ఉండడం వల్ల ఇండియాకి రావాల్సిన ఒక 800 కోట్లు మళ్ళీ వెనక్కి వచ్చాయి. అది అంత డబ్బులు కట్టించిన తర్వాత వడ్డీతో సహా ఏమనిపించింది సార్? మిమ్మల్ని ఏమన్నారు మీ కమిషనర్ గారు కానీ వాళ్ళు కానీ? అది స్టార్ట్ చేసింది మేము కాదు కదా సార్, సూపరింటెండెంట్ కావచ్చు. ఎలా వచ్చింది మొత్తం? అవార్డు ఇచ్చారు. అతనికి అవార్డు 10 lakhs అవార్డు వచ్చింది సార్. మంచి ఆఫీసర్ నాగభూషణం అని.